సీఎం రమేష్ గారు నాలుగు కడప నుంచి వచ్చిన వ్యక్తి. నువ్వు కడప నుంచి పోటీ చేసి వస్తే కడపలో అక్కడ ఏడవలసి నేను తీసుకొచ్చి ఇక్కడ ముఖ్యమంత్రి చేశాను ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో. అలాగే మీ అమ్మగారు మరి అప్పుడు ఎలక్షన్లో మీరు వైజాగ్ ఎంపీగా నిలబెట్టారుగా విజయమ్మ గారిని. అప్పుడు ఆమె లోకల్ కదా. ఇదేంటంటే పనిచేసేటప్పుడు ఒక మంచి నాయకుడు, గల ఉన్న నాయకుడు, మామూలుగా ఉన్న వ్యక్తి కాదు ఆయన. ఏదైనా సమస్య మీద గట్టిగా మాట్లాడే వ్యక్తి సీఎం రమేష్ గారు. అటువంటి వ్యక్తి మనకి పార్లమెంట్కి వెళ్తే అనకాపల్లి చరిత్ర బాగుపడుద్ది. ఎస్, అనకాపల్లి ప్రజలు రేపు పొద్దున్న ఏమనుకుంటారంటే మా అనకాపల్లి సీఎం రమేష్ గారు రేపు కేంద్ర మంత్రి అయ్యే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే మూడోసారి కూడా ప్రజలు మోదీ వైపే ఉన్నారు, సర్వేలన్నీ అవే చెప్తున్నాయి. కాబట్టి ఒక కేంద్ర మంత్రి, ఒక రాష్ట్ర మంత్రి అయ్యే చరిత్ర అనకాపల్లికి ఉంది. కాబట్టి మనం అందరం బ్రహ్మాండంగా దీని మీద ప్రజల్లో అవగాహన తీసుకొచ్చి, ఎందుకంటే నాయకులు అందరికీ తెలుసు ఎక్కడెక్కడ ఏ లోటుపాట్లు ఉన్నాయో అవన్నీ సర్దిద్దుతున్నారు. 24 hours పనిచేస్తున్నారు. ఇక్కడ అందరూ ఈసారి గొప్ప విషయం ఏంటంటే కలిసికట్టుగా కూటమి అభ్యర్థులు అద్భుతంగా పనిచేస్తారు ప్రతి చోట. మేము చూసిన చోటంతా ఇప్పుడు 21 మంది జనసేన అభ్యర్థులు, ఇద్దరు పార్లమెంట్ అయితే ఈ 21 మంది 144 మంది కూటమి అభ్యర్థులకి సపోర్ట్ చేస్తున్నారు. ఇది గొప్ప పరిణామం. ఇది ఇలాగా మొత్తం రాష్ట్రం అంతా ఒకటే అండి. నేను చెప్పే స్లోగన్ ఎక్కడికి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి స్ట్రీట్కి ఒకడు ఉంటాడు, పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి స్టేట్కి ఒకడు ఉంటాడు. కాబట్టి మనం ఏంటంటే ఆయనతో పాటు మేము ఉన్నాం కాబట్టి చిత్ర పరిశ్రమలో 7 కోట్లు ఆ మధ్య లాస్ట్ ఇయర్ 7 కోట్లు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సి వస్తే వేరే చోట వెళ్ళి అప్పు తీసుకొచ్చాం. దాన్ని నేను కూడా ఉన్నా పక్కన. ఆయన కౌలు రైతులకి మరి చనిపోయిన ప్రతి కౌలు రైతుకి ₹1,00,000 ఇచ్చిన చరిత్ర పవన్ కళ్యాణ్ గారిది. ఆయన ఒకటే అన్నారు, చంద్రబాబు గారు కానీ బీజేపీ నాయకులు కానీ ఇది బాగా జనాల్లో తీసుకెళ్ళండి, కూటమి వస్తే ఎక్కడ పథకాలు ఆగిపోతాయి, కూటమి వస్తే ఎవరిని రానివ్వరు అని అంటే ఒకటే చెప్పారు ముగ్గురు లీడర్లు. మా దగ్గర అధికారం లేకపోయినా మేము డబ్బులు ఇస్తున్నాం, రేపు అధికారం ఉంటే ₹10 ఎక్కువ వేసి మీ పథకాలన్నీ మేము కంటిన్యూ చేస్తాం. కానీ ఈ దిక్కుమాలిన భూములు అంటే 25 మంది ఎంపీలు నాకు ఇస్తే మెడలు వచ్చేస్తాం, మరి ప్రత్యేక రాష్ట్రం తెచ్చేస్తాం, ప్రత్యేక హోదా తెచ్చేస్తాం. ఇన్ని మాటలు మాట్లాడారు కదా. ప్రత్యేక హోదా తెచ్చాడో లేదో అది పక్కన పెడితే ఒకటేమో రాజధాని అని ఒక బాటిల్, స్పెషల్ స్టేటస్ అని ఒక బాటిల్, భూమి అని ఒకటి, ఆరోగ్యాలు పోగొట్టి ప్రజలు నాశనం అయిపోతున్నారు. ఎంతోమంది చనిపోయారు దీని మీద. ఇంకోటి భూగుమ్మడి రాజీనామాలు చేసేయండి, వాలంటీర్ వ్యవస్థ మేము వచ్చాక మళ్ళీ మీకు ఇస్తూ ఉంటారు. ఇది ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళ దగ్గర ఈ అస్త్రం ఒకటి ఉంది. ఏంటంటే ఒక్కోటి వదులుతుంటారు అన్నమాట. మూకుమ్మడి రాజీనామాలు చేశాక రేపు పొద్దున అడుగుతున్నట్టు ఏమి ఉండవు, ఎవడో పట్టించుకోరు. ఇలాంటి ఒక అగమ్య గోచరమైన పరిస్థితుల్లో ఒక బెదిరింపులకి మరి ఇన్ని రకాలుగా అర్ధరాత్రి వచ్చి నిన్న ఎంపీ గారు సీఎం రమేష్ గారు కూడా మాట్లాడారు. అర్ధరాత్రి వచ్చి ఒక 2:30కి నేను ఫ్లైట్ లేట్ అయ్యి వచ్చినట్టుకి 3ంటికి దమ్మని తలుపులు ఓపెన్ చేసి ఒక సిఐ గారు కానీ ఒక 7-8 కానిస్టేబుల్స్ కానీ ఆయన లోపల నుంచి అలాగ పెట్టుకుంటూ వచ్చేస్తున్నాడు కెమెరాలాగా. ఏ తప్పులు చేసామో మేము ఉగ్రవాదులు, మేము స్టార్ క్యాంపెయినర్గా వచ్చాము, ఉగ్రవాదుల్లాగా మీరు అలా రికార్డ్ చేస్తారు ఏంటంటే, లేదంటే జస్ట్ వెరిఫికేషన్కి వచ్చామన్నారు. అది కరెక్ట్ కాదండి. మళ్ళీ ఆయన ఏమంటాడంటే ఇంకోటి దాంట్లో ఒక చిన్న స్కామ్ నాకు కనపడింది. అదే సార్ బుద్ధుగారు ఇక్కడ ఎవరో లేడీస్ మీద ఫోటో దిగాలంటున్నారంటే ఆ టైంలో లేడీస్ ఎక్కడి నుంచి ఉంటారంటే తెల్లారుజామున 3 గంటలకి. ఇవన్నీ ఏంటంటే అక్కడ నిన్న నామినేషన్ అయ్యాకి వెళ్ళినప్పుడు రమేష్ గారు నామినేషన్కి వెళ్ళినప్పుడు అక్కడ డిఎస్పీ గారు కూర్చున్నారట. మరి ఇలాంటి చర్యలన్నీ ఉన్నాయి. పత్రికా ముఖ్యంగా మీరు ఖండించాలంటే మా కార్లు ఎక్కడున్నా ఆపేసి ఒక ఏమంటే సార్ ఇది 1,50,000 ఉందంటే నాకు 50,000 కూడా నేను జేబులో పెట్టుకోకపోతే ఎందుకే, మరి ఎవడైనా మంచినీళ్ళు ఇస్తే మీరు సేమ్ జగన్మోహన్ రెడ్డి ఇస్తాడు మాకు, లేకపోతే ఏదైనా వెళ్తున్నాం హైవే మీద కాఫీ తాగుతున్నాం మీరు ఏమైనా ఇస్తారా మాకు, ఉన్నారు 5 మా టీంలో 5 దగ్గర 5 బాధ్యతలు ఉన్నాయి అనుకుందామంటే లేదంటే డబ్బులు ఇక్కడ పెట్టేయండి అన్నారు. దీని మీద కూడా ఉన్నారో మీరు అని చెప్పి ఇచ్చేసాం. మనం ఎదటోడి స్వేచ్ఛకి భంగం కలిగించకుండా మనం ఏదైనా మాట్లాడవచ్చు. అది చదువు మనకి నేర్పింది. వాళ్ళు ఏదో జై పవన్ కళ్యాణ్ జై అంటే మొత్తం రెడ్లు అహంకారం. ఆ కాలేజీ మొత్తం కుర్రోళ్ళను 5-6 సస్పెండ్ చేశారు. అంటే మీరు ఎంత సస్పెండ్ చేసినా సిద్ధం, మేము ఓడిపోవటాకే సిద్ధం అని వాళ్ళు పెట్టుకున్నారు. మేము యుద్ధం అంటున్నాం, గెలవటానికి యుద్ధం. ఒక విజయం సాధించాలంటే ముగ్గురు కలవాలి, బలమైన శక్తులు. ఆయన ఉన్నాడు శ్యాంబాబు,
మా క్యారెక్టర్ చేశాడు అతను శ్యాంబాబు అని అంబటి రాంబాబు. ఆయన ప్రతిదానికి ఏంటంటే ఒక డిస్ట్రిబ్యూటర్గా ఒక డ్యాన్సులు వేయటానికి పనికొస్తాడు అతను. సంక్రాంతి పండగలకి రేపు పొద్దున్న మనం ఎక్కడైనా పెట్టినప్పుడు మన ఈస్ట్ వెస్ట్లో ఎక్కువ పండగలు చేస్తారు కాబట్టి మాజీ మంత్రి కాబట్టి ₹1,00,000 ఇచ్చి పిలుద్దామండి గెస్ట్ కింద డ్యాన్స్ వేయిద్దాం. అతను ఏంటంటే ఎంతసేపు ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు కానీ నందమూరి తారక రామారావు గారు కానీ ఎక్కడైనా ప్రెస్ మీట్, ఇప్పుడు మన బీజేపీలో కేంద్ర మంత్రులు చూడండి, ఏది జరిగినా ముందు ప్రెస్ మీట్ పెడతారు ఏమండి, ఎక్కడ సమీక్షలు ఉంటాయి. ఈడ సమీక్షలు ఉండవు. ఇతనికి నోరు ఇచ్చేశారు ఇతను. అతను ఏంటంటే 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. ఈడమ్మ మొగుడు చేశాడు, ఈడు పక్కన చేశాడు. ఈ పెళ్ళిళ్ళు చేసుకోవడం వల్ల పవన్ కళ్యాణ్ గారు పోలవరం ఏమైనా ఆగిపోయిందా? అసలు నువ్వు ఏంటి వరదలు వస్తే ఏం చేస్తావు? ఊరిన పంట పొలాల్లో ఉన్న ఆ గేట్లు తీస్తేనే నీరు ఎటు వెళ్తుందో తెలియని వ్యక్తి ఇరిగేషన్ మినిస్టర్. కానీ ఎంతసేపు బ్రోక్ కలెక్షన్ రాలేదు ఇది అని ఏడుపు. ఆవిడేమో అక్కడి నుంచి మేము ఆవిడ మటుకు వదిలే ప్రసక్తే లేదండి. నోటికి ఏదొస్తే అది మాట్లాడుతుంది. దానికి మద్దతుగా చాలామంది మాట్లాడారేమో అనుకున్నారు. రోజమ్మ గారు ఆవిడేంటి ఒక దరిద్రుడు జైలుకి వెళ్తే ఇంకో దరిద్రుడు సపోర్ట్ చేశాడని ఆవిడ నోటికి ఎక్కువగా మాట్లాడుతుంది. ఆమెకు కూడా ఎవడు సపోర్ట్ చేశాడో నీకు ఎవడేస్తాడు రేపు పొద్దున్న నువ్వు ఏ రకమైన మెజార్టీలో ఉంటావో ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. పర్ఫెక్ట్గా బీజేపీ అభ్యర్థులు మాట్లాడే మాటలు మీరు ఎక్కడైనా అనండి. ఒక స్పీచ్ మోటివేట్ చేయాలంటే ఒక పురంధేశ్వరి గారు, ఒక రాజ్నాథ్ సింగ్ గారు, ఇక్కడ కూడా రేపు మోదీ గారు కూడా వస్తున్నారు మన అనకాపల్లికి. మరి ఎంత మనం పుణ్యం చేసుకున్నాడు. మరి ఈ గడ్డ మీదకి ఆయన కూడా వచ్చి అద్భుతమైన మనం పాడైపోయాం, మేము అందరినీ బాగుపరుస్తాం, మరి కూటమికి ఓటు ఇవ్వండి, బీజేపీ ఎంపీని గెలిపించండి, కేంద్ర మంత్రి అవుతాడైనా, సీఎం రమేష్ గారు చొరవగల వ్యక్తి, గట్టిగా మాట్లాడే వ్యక్తి పార్లమెంట్లో, అలాంటి లీడర్లు మనం ఎన్నుకుందాం. నాన్ లోకల్ అనే పదానికి చెప్పుతో కొట్టేటట్టు మే 13వ తారీఖున వర్డిక్ట్ ఇస్తారు. మే 4వ తారీఖున డబ్బున్న వాళ్ళు దోచుకున్నారు కాబట్టి ఫ్లైట్లో పారిపోతారు, లేనోడు బై రోడ్డు పోతాడు. ఇక హాయిగా ఉంటుందండి ఆంధ్ర రాష్ట్రం. ఇక మీరు ఏమన్నా అడగాలంటే అడగండి. అది ఇక్కడ తగిలింది. అదే ఆయనకి తగిలింది కానీ ఆ పక్కనోడు తగలలేదండి. ఆడు డ్రామా ఆడు ఎటు తిరిగి ఆడు ఓడిపోతాడో తెలుసు.